100 days of governance. టీడీపీ జేఎస్పీ బీజేపీ కూటమి నుండి ఈ తిరుపతి లడ్డు కాంట్రవర్సీ గురించి when I was doing some research నాకు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ కనబడ్డాయి. అవి మీతో ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ ఏ పార్టీకి కొమ్ము కాయడానికి వీడియో చేయట్లేదు. ఐఎమ్ న్యూట్రల్. అండ్ ఇవాళ రోజున ఇంటర్నెట్ స్పేస్ లో న్యూట్రల్ గా ఉండే క్రియేటర్స్ కి దేర్ ఇస్ ఎ రిక్వైర్మెంట్. ఎందుకంటే అయితే కంప్లీట్ గా అటు సైడ్ మాట్లాడేస్తారు లేదా ఇటు సైడ్ మాట్లాడేస్తారు. అది న్యూస్ ఛానల్స్ అయినా ఎకో ఛాంబర్స్ లో బ్రతుకుతున్న ప్రజలైనా. సో ఒక న్యూట్రల్ టేక్, ఒక న్యూట్రల్ ట్రూత్ అనేది ఎప్పటికైనా అవసరం. క్రియేటర్స్ కే కాదు, ఆడియన్స్ కే కూడా. ఏ విషయాన్నైనా న్యూట్రల్ గా చూసే ప్రజలు కావాలి, అన్బయాస్డ్ గా చూసే ఓటర్స్ ఉండాలి. అప్పుడే ట్రూత్ విల్ ప్రివేల్. అందుకనే ఎప్పుడు చేయనట్టుగా, ఎప్పుడు అడగనట్టుగా ఇవాళ మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా. ఎప్పుడో ఛానల్ పెట్టినప్పుడు అడిగా, మధ్యలో 2-3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఐ నెవర్ ఆస్క్డ్ యూ ఫర్ సంథింగ్. బట్ మన వాయిస్ 0.01% ఉన్నా ఆ వాయిస్ వాల్యూమ్ మనం పెంచడానికి మనవంతు ప్రయత్నం మనం చేయాలి. ఏజుడ్ అంటే మనం అనే స్లోగన్ ఊరికే వైరల్ అవ్వలేదు కదా, బికాస్ యూ బిలీవ్డ్ ఇన్ ఇట్. నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు. బట్ టుడే ఐఎమ్ ఆస్కింగ్ యూ, లెట్ us grow as a community, let us grow as a network. మనం చెప్పే ప్రతి మాట వెయిట్ ని పెంచుదాం, ఎందుకంటే అది నిజం. నిజానికి భయం ఉండదు. లెట్ us be an army of truth seekers, an army of truth speakers, an army with strong heart. సో ముందు వెనక చూడకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఐ ప్రామిస్ మిమ్మల్ని ఒక చెక్కు చెదరని వ్యక్తిలా నేను మారుస్తా. మన వాయిస్ కి వెయిట్ ఇద్దాం. ఇది నేను నా కోసం అడగట్లా, మన కోసం అడుగుతుంది. ఎందుకంటే మనం ఎంత మంది ఉంటే అంత బలం. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ 100 days ఆఫ్ గవర్నెన్స్ గురించి మాట్లాడాలంటే మనం దీన్ని కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. రెండు వైపుల నుంచి వస్తున్న ఎలిగేషన్స్ అర్థం చేసుకోవాలి. నాకు 2 sides తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ అగైన్ 2 పార్టీలకి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ మీరు అర్థం చేసుకోవాలంటే కాంటెక్స్ట్ తెలుసుకోవాలి. ఈ సంవత్సరం ఏపీలో ఎలక్షన్స్ జరిగాయి. ఎవరు ఊహించని విధంగా పెద్ద మెజారిటీతో టీడీపీ బీజేపీ జేఎస్పీ అలయన్స్ పవర్ లోకి వచ్చింది. అలా వచ్చి వాళ్ళకి 100 రోజులైంది. కూటమి గవర్నమెంట్ రీసెంట్ గా ఒక సభ పెట్టి వాళ్ళ మెరిట్స్ ని వాళ్ళు బాగానే చెప్పుకున్నారు. బట్ ఒక గవర్నమెంట్ మెరిట్స్ గురించి లీడర్ మాట్లాడకూడదు, ప్రజలు మాట్లాడాలి. మీలో ఒకటిగా నేను వచ్చా, నాకు అనిపించింది, నేను చూసిందే చెప్తున్నా. లెట్ us స్టార్ట్ విత్ ద ప్రోస్. ఈ 100 రోజుల్లో కూటమి గవర్నమెంట్ ఏం చేసింది? ఫస్ట్లీ ప్రామిస్ చేసినట్టే పెన్షన్ ఇంక్రిమెంట్ వాళ్ళు ఇచ్చారు. ముందు గవర్నమెంట్ 250 రూపీసే పెంచింది. బట్ దిస్ గవర్నమెంట్ ప్రామిస్డ్ 1000 రూపీస్, 3000 నుంచి 4000 వరకు. ఈ పథకాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పి ఆ 3000 కూడా దీంట్లో కలిపి 66 లక్షల మందికి 7000 పెన్షన్ అందేలా చేశారు. ఇట్స్ ఎ కమెండబుల్ జాబ్. చెప్తున్నాను కదా, ఎక్కడ మెరిట్ ఉంటే అక్కడ మెచ్చుకోవాలి. ఈ 100 రోజుల్లో 100 అన్నా క్యాంటీన్స్ వాళ్ళు పెట్టారు. ఇది phase 1 మాత్రమే. phase 2 స్టార్ట్ చేస్తున్నారు. 5 రూపాయలకే భోజనం ఇద్దాం అనుకున్న ఐడియా చాలా గొప్పది. ఈ స్కేల్లో అమలు చేయడం, ఇంతమందికి ఫుడ్ అందజేయడం చాలా మంచిది. అండ్ ఇది వరకు వైసీపీ గవర్నమెంట్ అమలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశారు. ఇది చాలా పెద్ద రిలీఫ్. ఇది దీస్ ఆర్ ఆల్ ప్రామిసెస్ దట్ ఆర్ ఫుల్ఫిల్డ్. ఇంకా ఉన్నాయి చెప్తున్నా. ఆడవాళ్ళకి నో ఇంట్రెస్ట్ లోన్స్ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. సెంటర్ నుంచి అంటే బీజేపీ నుంచి 15,000 కోట్లు తెచ్చారు అమరావతి నిర్మాణానికి. పోలవరానికి 12,500 కోట్లు తెచ్చారు. ఇది జరిగితే చాలా సంతోషం. ఎందుకంటే అప్పుడెప్పుడో రిలీజ్ అయిన బన్నీ సినిమా టైం నుంచి వింటున్నాను దీని గురించి. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టేట్. కర్నూలులోని ఓర్వకల్లుకి, కడపలోని కొప్పర్తికి ఇండస్ట్రియల్ పార్క్స్ కి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 25,000 crores తెచ్చారు. అగైన్ గ్రేట్ జాబ్. అగైన్ అంతా సాఫీగానే జరిగిందా, అంతా మంచి జరిగిందా అంటే ద ఆన్సర్ ఈజ్ నో. కొన్ని ఇన్కంప్లీట్ టాస్క్స్ కూడా ఉన్నాయి, కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. దాంట్లోకి వెళ్దాం. ఉచిత ఇసుక సరఫరా, ఇది సంవత్సరం మేనిఫెస్టోలో అతిపెద్ద హామీ. బట్ ఇది వరకు ఎంతైతే ఇచ్చుకుంటున్నారో ఇసుకనే అంతే పెట్టుకుంటున్నారు. జాబ్స్ విషయంలో కూడా కొంచెం డిస్పాండెన్సీ ఉంది. అఫ్ కోర్స్ మెగా డిఎస్ఏలు అమలు చేశారు. అనుకున్నంత ప్రామిస్ గా కాకపోయినా ఒక 16,000 మంది ఉద్యోగులు బెనిఫిట్ అయ్యారు. బట్ అగైన్ దెర్ ఇస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా సూపర్ 6 ఈ పేరు చాలా వైరల్ అయింది. అండ్ చాలా మంది ఈ సూపర్ 6 హామీలకు అట్రాక్ట్ అయ్యారు. ఇందులో చాలా వరకు ఈ మధ్య జరిగిన తెలంగాణ కర్ణాటక ఎలక్షన్స్ లో ఉండే హామీలు ఆ సూపర్ 6 నుంచి ఇన్స్పైర్ అయినట్టు కనబడుతుంది. అందులో నెంబర్ 1 20 లక్షల జాబ్లు ఇస్తానని, నెంబర్ 2 అన్ఎంప్లాయిడ్ యూత్ కి 3,000 వరకు సబ్సిడీస్ ఇస్తామని, 3వది తల్లికి వందనం స్కీమ్, అంటే బడికి పంపించిన ప్రతి బిడ్డ తల్లికి 15,000 స్వతహాగా పంపిస్తామని. ప్రతి బిడ్డకి, అంటే 2 బిడ్డలుంటే 2 సార్లు, 3 బిడ్డలుంటే 3 సార్లు అలా. ఇకపోతే 4వది ఫ్రీ బస్సెస్ ఫర్ ఉమెన్, ఆర్టీసీ బస్సులు. 5వది సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్స్. ఇకపోతే 6వది ఫార్మర్స్ కి ఫార్మింగ్ నీడ్స్ కి 20,000 పంపిస్తామని. వీటి ఫుల్ఫిల్మెంట్ లో కరెంట్ గవర్నమెంట్ కొంచెం లాగ్ అయి ఉంది. ఇన్ఫాక్ట్ దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక లైవ్ ప్రెస్ మీట్ పెట్టారు. పిల్లలకు ప్రతి సంవత్సరం ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్, అందులో ఆయన ఫీ రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడారు. జనరల్ గా మార్చ్ లో అయ్యేది ఇప్పటి వరకు ఫుల్ఫిల్ చేయలేదని చెప్పారు. 104, 108 వర్కర్స్ కి సాలరీస్ ఇవ్వట్లేదని. అన్నిటికన్నా ముఖ్యంగా రెడ్ బుక్ బుల్డోజర్ జస్టిస్ మీద హీ టోల్డ్ హీ ఈస్ డిస్సాటిస్ఫైడ్. ఇక్కడ థింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అవబోతున్నాయి, ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్. నాకు ఇప్పుడు మీకు కాంటెక్స్ట్ అర్థమైంది కాబట్టి నేను కూటమి గవర్నమెంట్ ని తీసుకొని వాళ్ళు ఏదైతే చేయగలిగారో, ఏదైతే ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేశారో, ఏది ఫుల్ఫిల్ చేయలేదో చెప్పాను. అపోజిషన్ గవర్నమెంట్ వేస్తున్న ఎలిగేషన్స్ గురించి కూడా మాట్లాడాం. ఇప్పుడు మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది కదా. నాకు 2 గవర్నమెంట్స్ కి 3 క్వశ్చన్లు అడగాలని ఉంది, బోత్ రూలింగ్ పార్టీకి అపోజిషన్ పార్టీకి. ఫస్ట్లీ టీడీపీ గవర్నమెంట్ కి నా 3 క్వశ్చన్లు. 1, సూపర్ 6 ని మీ మేనిఫెస్టోలో చాలా ప్రమోట్ చేశారు, దాని పరిస్థితి ఏంటి? ఒక 100 రోజులు అయిపోయింది, ఇప్పుడు దాకా జరగలేదు. ఈ ప్రామిస్
క్వశ్చన్లు ఎప్పటి లోపల ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు. ఇకపోతే రెండో క్వశ్చన్, ఈ రెడ్ బుక్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనం ఒక డెమోక్రటిక్ సొసైటీలో ఉన్నాం. మనకు ఎవరైనా అన్యాయం చేస్తే మనం లీగల్గా వెళ్ళాలి. కక్ష సాధింపు చర్యలు అనేటివి ఎవరికి ఏ సిచ్యువేషన్లో ఎక్కడా కరెక్ట్ కావు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మూడో క్వశ్చన్, ఈ ఫ్లడ్ సిచ్యువేషన్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ మీరు ఎంతవరకు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే చాలా మంది మీకు ముందే తెలిసిన కరెక్ట్ టైం జనాలకు చెప్పకపోవడం వల్ల పానిక్ అవుతారని చెప్పి ఈ ఎర్రర్ ఇన్ జడ్జ్మెంట్ వల్ల హ్యూమన్ లైఫ్ లాస్ అయిందని చెప్తున్నారు. 50 మందికి పైగా చనిపోయారని చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను ఒక సగటు వ్యక్తిగా మిమ్మల్ని అడుగుతున్నా, నాకు తెలుసుకోవాలని ఉంది. ఒక గవర్నమెంట్ని ప్రశ్నించి వదలను. వైసీపీ కూడా నా దగ్గర 3 ప్రశ్నలు ఉన్నాయి. 100 రోజుల పాటు కూటమి గవర్నమెంట్ ఏం చేసింది అని మీరు చాలా బల్లగుద్ది అడుగుతున్నారు కదా. 2019లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 100 రోజులు మీరు ఏం చేశారు? వాళ్ళకన్నా మీరు బెటర్గా ఏం చేశారు? వాళ్ళకన్నా మీరు ఎక్కువ ఏం చేశారు? ఏదైనా గవర్నమెంట్కి టైం పడుతుంది కదా ప్రామిస్ ఫుల్ఫిల్ చేయడానికైనా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇకపోతే రెండో క్వశ్చన్, వాళ్ళు చేస్తున్న రెడ్ బుక్ బుల్డోజర్ జస్టిస్ తప్పైతే మీరు చేసిన ప్రజావేదిక జస్టిస్ ఏంటి? అది కూల్చడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? నాకు తెలుసుకోవాలని ఉంది. మూడో క్వశ్చన్, మీరు ఇచ్చిన లైవ్ ప్రెస్ మీట్లో మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు, లడ్ల కింద తయారీ చేసేసినారు, భక్తులకు అవి పంచిపెట్టినారు, భక్తులు అలాంటి లడ్లు తిన్నారు అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత చేస్తూ మీ స్పోక్స్ పర్సన్ నేషనల్ మీడియాలోకి వెళ్ళి ఇస్తున్న స్టేట్మెంట్ ఇది. ప్రసాద్ మే కోయి గలత్ నహీ హై, వో ఘీ మే హై. ఇక్కడ డిస్క్రిపెన్సీ ఎందుకుంది? ఇద్దరిని టఫ్ క్వశ్చన్స్ అడిగాను. మీరేమనుకుంటున్నారు ఈ సిచ్యువేషన్ గురించి, ఈ 100 రోజుల పరిపాలన గురించి? వాట్ యూ థింక్ అబౌట్ దిస్ 100 days ఆఫ్ గవర్నెన్స్? నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నాకు చెప్పండి. నేను మీ మాట వింటాను. ప్రతి మాటకి ప్రతి కామెంట్ని చదివి నా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఒక న్యూట్రల్ మైండ్ సెట్తో ఆలోచించండి, న్యూట్రల్గా రాయండి. ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ చేద్దాం, సివిల్ డిస్కోర్స్ పెడదాం కింద కామెంట్స్లో. ఎందుకంటే మెగా డిఎస్సీస్, వాలంటీర్ శాలరీ, పెన్షన్ ఇంక్రిమెంట్, ఇలా మంచి ఏదైతే ఉందో, సూపర్ 6, జీపీఎస్ గెజెట్, ఉచిత ఇసుక సరఫరా. సో ప్రతి కాయిన్కి ఎప్పుడు 2 సైడ్స్ ఉంటాయి. మనం ఏ ఒక్క సైడ్ తీసుకోవడానికి రాలేదు, ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయడానికి రాలేదు, నిజాన్ని అన్వేషించడానికి మాత్రమే వచ్చాం. అండ్ నాకే అన్నీ వచ్చని కూడా నేను చెప్పట్లేదు. మీ సైడ్ మీరేమనుకుంటున్నారు అది కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఏదైనా తప్పు మాట్లాడితే చెప్పండి, నేర్చుకోవడానికి రెడీగా ఉన్నా. ఎందుకంటే వీ నీడ్ టు రైజ్ అబౌవ్ పొలిటికల్ బయాసెస్, రైజ్ అబౌవ్ క్యాస్ట్ పాలిటిక్స్, రైజ్ అబౌవ్ హేట్. ఏజుడ్ అంటే మనం. జై హింద్.